హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమ అంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీ లోపలికి వెళ్ళిపోదాం. ఆకాష్ మేఘన వైపే చూస్తూ ఉంటాడు. నువ్వు నా వైపు చూసి ఎందుకు మాట్లాడటం లేదు? దిక్కులు చూసి ఎందుకు మాట్లాడుతున్నా? ఒకప్పుడు నా కళ్ళల్లోకే చూస్తూ సూటిగా ప్రేమగా మాట్లాడేదానివి, కానీ ఇప్పుడు అలా మాట్లాడటం లేదు ఎందుకు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా వైపు చూడకుండా ఉండటానికి కారణం నా మీద ఉన్న ప్రేమేనా అని సూటిగా అడిగాడు. ఆ ప్రశ్నకు ఒక్కసారిగా మేఘన షాక్ అయ్యి ఆకాష్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది, సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక. ఆకాష్ కూడా, ఏంటి మేఘన సైలెంట్గా ఉన్నావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటూ మేఘన కళ్ళల్లోనికి సూటిగా చూడలేక తలదించుకొని అడుగుతాడు. ఎక్కడ ఆమె అవును అని చెప్తే తను ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక. మేఘన కళ్ళల్లో వస్తున్న నీటిని అతి కష్టం మీద ఆపుకుంటూ, అటువంటిది ఏమీ లేదులే ఆకాష్, నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తాను? అయినా మీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? తెలిసి కూడా ఎందుకు అలా ప్రేమిస్తాను? ఏదో కాలేజీలో అలా పుకారు పుట్టుకు వచ్చింది, దాన్ని మీరు నిజం అనుకొని నన్ను ఇలా అడగటం కూడా ఏమీ బాగోలేదు అని కష్టంగా తన ప్రేమను బయటకు చెప్పకుండా మనసులోనే సమాధి చేసుకుంటూ అబద్ధాన్ని గొంతులో నుంచి బయటకు రప్పించింది. ఆకాష్ సూటిగా మేఘన వైపు చూస్తాడు. మేఘన వెంటనే తల పక్కకు తిప్పేసుకుంటుంది, తన కళ్ళల్లో కనిపిస్తున్న బాధ ఆకాష్కి కనపడకూడదు అనుకుంటూ. ఆకాష్కి ఇంకా అనుమానంగానే ఉండటంతో, నువ్వు నిజంగానే నన్ను ప్రేమించడం లేదా? ఈసారి మేఘన వైపు చూస్తూనే అడుగుతాడు. అతను అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాడో అతనికే తెలియదు. మేఘన కూడా, లేదు, అయినా ప్రేమించే హక్కు కూడా నాకు ఉందా అని నేను అనుకోను. ఎందుకు అంటే మేము తిండి బట్ట కోసం కూడా కష్టపడేవాళ్ళం. ఒక్క పూట పని చేస్తేనే ఆ పూట మాకు భోజనం దొరుకుతుంది. అటువంటి మమ్మల్ని చూసి ఎవరైనా జాలి పడతారు కానీ ప్రేమిస్తారా చెప్పు? ఏదో మంచిగా నువ్వు నాతో 4 మాటలు మాట్లాడినంత మాత్రాన అది ప్రేమ అని నేను అనుకుంటే నా పొరపాటే అవుతుంది కదా. అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ నా మనసులో రాలేదు. నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు. తెలిసి కూడా నేను ఒకరి మీద ప్రేమను ఎలా పెంచుకుంటాను? మొదట్లో గౌతమ్ నాతో స్నేహంగా ఉంటూ ఉన్నప్పుడు కూడా ఇలానే కాలేజీలో 4-5 అన్నారు. మా స్నేహం గురించి మాకు తెలుసు కాబట్టి మేము పెద్దగా వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు నాతో క్లోజ్గా ఉంటే మనల్ని అన్నారు ఏమో, అందుకే నువ్వు ఆ మాటలు నా దగ్గరకు వచ్చి ఇప్పుడు నన్ను అడుగుతున్నావు అంటూనే, నువ్వు నన్ను ప్రేమించావా? అందుకే ఇన్నిసార్లు ఇలా గుచ్చి నేను కాదు అని చెప్తున్నా నన్ను అడుగుతున్నావా అని ఎదురు ప్రశ్న ఆకాష్కి వేస్తుంది మేఘన. ఆకాష్ ఆ ప్రశ్న అస్సలు ఊహించలేదు. సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే తను కూడా ఫేస్ పక్కకు తిప్పేసుకుంటాడు. మేఘన చిన్నగా నవ్వుతూ, ఎందుకు ఆకాష్ ఫేస్ పక్కకు తిప్పుకుంటావు? నేనేమైనా తప్పుగా అడిగానా? నువ్వు నన్ను ప్రేమించవు అని నాకు బాగా తెలుసు. వర్షని ప్రేమిస్తున్నావు అని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఈ ప్రశ్న నేను ఎందుకు వేశాను అని అనుకుంటున్నావా? ఆకాష్ మనసులో మాత్రం అనేక ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. సమాధానం తనకే తెలియదు. నిజంగా తను మేఘనని ప్రేమిస్తున్నాడా, లేదా తను నాతో మాట్లాడకపోతే నాకేంటి? ఏదో నెల రోజులు బెట్ కోసం తనతో క్లోజ్గా ఉన్నాను, అంత మాత్రానికే తనని నేను ప్రేమించేస్తానా? మేఘన నాతో బాగా క్లోజ్గా ఉంది కరెక్ట్గా 20 రోజులు మాత్రమే. ఆ 20 రోజుల్లోనే ప్రేమ పుట్టేస్తుందా? చిన్నప్పటి నుంచి నా పక్కనే ఉన్న వర్షని మర్చిపోయి మరీ మేఘనని నేను ప్రేమిస్తున్నానా? లేదు 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 అసలు నా మనసులో ఉంది మేఘనానా, వర్షానా అని 2 నిమిషాలు ఆలోచించి, మేఘన మీద నాకు ప్రేమ లేదు అంటే అట్రాక్షన్, ఆప్యాయత, అభిమానం, ఫ్రెండ్షిప్, ఏంటి నాకు ఏమీ అర్థం కావటం లేదు, నా మనసంతా గజిబిజిగా ఉంది అని అనుకున్నాడు.
మేఘన సరే ఆకాష్, ఇప్పటికే మనం వచ్చి చాలాసేపు అయ్యింది. నీకున్న డౌట్ నీకు క్లారిఫై అయ్యింది కదా, జాగ్రత్త. ఒకసారి నువ్వు వెళ్ళేటప్పుడు స్కూల్లో భాషితని కలిసి వెళ్ళు. పాపం తను నిన్ను కలవాలి అని అడిగింది. ఈ మధ్య ఎగ్జామ్స్ వల్ల నువ్వు అక్కడ మా ఇంటికి కూడా రాలేదు. పాపం చిన్నపిల్ల కదా, తను నిన్ను కలవరిస్తుంది. కొన్ని రోజులకే నీ మీద బెంగ పెట్టేసుకుంటుంది. నువ్వు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత తనకి నేను నచ్చజెప్తానులే. నా కోసం ఈ ఒక్కసారి వెళ్ళి భాషితాన్ని కలిసి వస్తావా అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది. ఆకాష్ కూడా సరే మేఘన, ఏదో నేను పొరపాటున మాట్లాడాను, సారీ, ఇది మనసులో పెట్టుకోవద్దు అంటాడు. మేఘన చిన్న నవ్వు నవ్వి ముందుకు నడుస్తుంది. ఆ వెనకే ఆకాష్ అనేక రకాల ఆలోచనలతో నడుస్తూ ఉంటాడు. ఆకాష్ మేఘన దగ్గరకు వచ్చి తన మనసులో ఉన్నదానికి క్లారిటీ తెచ్చుకోవాలి అని వచ్చాడు. కానీ మేఘనతో కలిసి మాట్లాడిన తర్వాత ఇంకా తన మైండ్ మనసులో కన్ఫ్యూజన్ ఎక్కువయ్యిందే కానీ క్లారిటీ మాత్రం రాలేదు. ఆకాష్ మేఘనను బేకరీ దగ్గర వదిలేసి తను ఆమె కోసం తీసుకున్న గాగుల్స్ తీసి ఆమె చేతిలో పెడుతూ, నీకు నా తరపు నుండి ఒక చిన్న గిఫ్ట్ అని చెప్పి మేఘన రియాక్షన్ కూడా చూడకుండా అక్కడి నుంచి స్కూల్ దగ్గరకు వెళ్ళిపోతాడు. మేఘన ఆ గాగుల్స్ వైపే చూస్తూ, నాకు ఇవి ఇష్టం అని తనకు ఎలా తెలుసు? నేను ఎప్పుడూ కూడా తనతో చెప్పనేలేదు కదా, మరి కరెక్ట్గా నాకు ఇష్టమైన గాగుల్స్నే ఎలా తీసుకొని వచ్చాడు అని వాటి వైపే చూస్తూ అనుకుంటూ ఉంటుంది. అయినా నేను తీసుకుంటానో వద్దు అని చెప్తానో కూడా తెలుసుకోకుండా అలా వెళ్ళిపోయాడేంటి అని ఆలోచిస్తూనే తను బేకరీ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ని భాషితాన్ని కలవాలి అని ఆకాష్ చెప్పటంతో అంతకు ముందు కూడా 1-2 సార్లు మేఘనాతో ఆకాష్ రావటం చూసిన ప్రిన్సిపాల్ భాషితను ఆకాష్ దగ్గరకు పిలిపిస్తారు. భాషిత బయట ఉన్న ఆకాష్ని చూసి అంకుల్ అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆకాష్ కాళ్ళని చుట్టుకుంటుంది. ఆకాష్ కూడా నవ్వుతూ భాషితను ఎత్తుకొని సరదాగా కబుర్లు చెప్తూ ఉంటాడు. ఆకాష్కి భార్గవ్కి అంత అటాచ్మెంట్ ఏమీ లేదు. భార్గవ్ కూడా ఆకాష్తో అంత అటాచ్మెంట్ పెంచుకోవాలి అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. అలా ఇద్దరూ కూడా ఒక చోట కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అలా కాసేపటికి బయట ఐస్ క్రీమ్ బండి పోతూ ఉండటంతో భాషిత దానివైపు చూస్తూ ఉంటుంది. కావాలి అని మనసులో ఉంటుంది కానీ అదే విషయాన్ని ఆకాష్ని మాత్రం అడగదు, అడగాలి అని కూడా అనుకోదు. ఆకాష్ భాషిత చూపుని గమనించి ఐస్ క్రీమ్ తింటావా అని అడుగుతాడు. భాషిత అవును కాదు అన్నట్లుగా తల అడ్డదిడ్డంగా ఊపుతూ ఉంటుంది. కరెక్ట్గా మాత్రం నోరు తెరిచి సమాధానం చెప్పదు. ఆకాష్ నవ్వుతూ భాషితను దగ్గరకు తీసుకొని వెళ్ళి ఐస్ క్రీమ్ బండి దగ్గర ఒక కోన్ ఐస్ క్రీమ్ తీసి ఇప్పిస్తాడు. భాషిత నాకు వద్దంకుల్, అక్క ఎవరేమిచ్చినా సరే అస్సలు తీసుకోవద్దు అని చాలా గట్టిగా చెప్పింది అని అంటుంది. మరి నేనిచ్చినా కూడా వద్దు అని చెప్పిందా అని ఆకాష్ అడుగుతాడు. మీరే కాదు, ఎవరు ఏమిచ్చినా సరే వద్దు అని చెప్పాలి అన్నది అని మొహం కిందకు పెట్టుకొని బాధగా చెప్పింది భాషిత. ఆకాష్ నవ్వుతూ పర్వాలేదులే, నేను నీకు అంకుల్ని కదా, ఇస్తున్నాను తీసుకోవాలి అంటూ పాపని స్కూల్ లోపలికి తీసుకొని వస్తాడు తన చేతిలో కోన్ ఐస్ క్రీమ్ పెట్టి. భాషిత ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. ఆకాష్ భాషిత వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అంత చిన్న పిల్ల తనకి దగ్గర అయినందుకు ఆనందపడుతున్నాడు. భాషిత నవ్వుతూ అంకుల్, నువ్వు మా అక్కని ప్రేమిస్తున్నావా అని అడిగేసింది. ఆకాష్ చిన్న నవ్వు నవ్వుతాడు కానీ సమాధానం చెప్పడు. ఎందుకంటే తన మనసులో జరిగే సంఘర్షణ ఏంటి అనేది ఇప్పటి వరకు తనకే అర్థం కాలేదు. ఇక మా భాషితకి ఏం చెప్తాడు? భాషిత నవ్వుతూ ఇదే విషయం నేను అక్కనే అడిగితే గట్టిగా ఏడ్చేసింది తెలుసా అని అన్నది. ఆకాష్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు, అయినా నీకు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని ఎందుకు అనిపించింది అని అడిగాడు. భాషిత మేఘనకు ఏదైతే చెప్పిందో అదే ఇక్కడ ఆకాష్కి కూడా చెబుతుంది. ఆకాష్కి చాలా ఆశ్చర్యంగా అనిపించి, అంటే నిజంగా నా చూపులు మేఘన మీద ప్రేమ ఉండే విధంగానే ఉన్నాయా, అందుకనే నేను అలా చూస్తున్నానా, లేదంటే ఏదో ఫ్రెండ్ కదా అని ఆప్యాయంగా అలా చూస్తున్నానా? చిన్న పిల్లే కనిపెట్టేసింది కానీ నా మనసులో ఏముందో ఇప్పటి వరకు నేను తెలుసుకోలేకపోతున్నానా?
లేదు లేదు, ఏదో పొరపాటు పడి ఉంటుంది. అయినా మేఘన ఎందుకు ఏడ్చి ఉంటుంది అనుకుంటూ అదే విషయాన్ని భాషితని అడుగుతాడు. భాషిత ఐస్ క్రీమ్ తింటూనే, ఏమో నాకేమీ తెలియదు, నాకు అసలు ఏమీ చెప్పలేదు అంటూ ఐస్ క్రీమ్ తినటం అయిపోవడంతో ఇక క్లాస్కి టైం అవుతుంది, ఇప్పటికే చాలాసేపు అయ్యింది నేను బయటకు వచ్చి, ఒకవేళ నేను త్వరగా క్లాస్ లోపలికి వెళ్ళకపోతే మా మిస్ కొడుతుంది అంటూ ఆకాష్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆకాష్ ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు. అసలు తన పరిస్థితి ఏంటి? మేఘన ఇప్పుడు నన్ను ప్రేమిస్తుందా లేదా అని అనుకుంటూనే కారు దగ్గరకు వచ్చి కారులో కూర్చొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. తను ఎంత కారు డ్రైవ్ చేస్తున్నా కూడా తన మనసంతా మేఘన మీదే ఉంటుంది. అలా కొంత సమయానికి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి వర్ష తనకు ఎదురుగా వస్తుంది. వర్షని చూడగానే, లేదు నేను మేఘనని ప్రేమించడం లేదు, జస్ట్ తనని ఫ్రెండ్గానే మాత్రమే ట్రీట్ చేస్తూ ఉన్నాను, నేను వర్షాన్ని ప్రేమిస్తున్నాను, ఇక దీని గురించి ఆలోచించకూడదు, నేను రేపు అమెరికా వెళ్తున్నాను, 2 సంవత్సరాల తర్వాత కదా నేను వచ్చేది, అప్పటికి కూడా మేఘన నాకు గుర్తు ఉంటే ఆలోచిద్దాం, నిజానికి తను నాకు గుర్తు ఉండదు, నేను మర్చిపోతాను అని చాలా సింపుల్గా అనుకొని వర్షతో కలిసి లోపలికి వెళ్ళి లగేజ్ అంతా కూడా సర్దుకుంటూ ఉంటాడు ఆకాష్. అన్నపూర్ణ, ఆకాష్ వర్ష ఇద్దరు అమెరికా వెళ్ళిపోతున్నారు వాళ్ళని వదిలిపెట్టి అని చాలా డల్గా కూర్చొని ఉంటుంది. నరేష్ ఆమె పక్కన కూర్చొని, ఏంటి పూర్ణ అలా డల్గా ఉన్నావు, ఏమైంది అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లాలనగా అడుగుతాడు. అన్నపూర్ణ బాధగా, ఏం చెయ్యమంటారండి, మనకుందే 2 పిల్లలు, వాళ్ళేమో అమెరికా వెళ్ళిపోతున్నారు, నాకేమో ఏమీ అర్థం కాదు వాళ్ళు వెళ్ళిపోతే, అందుకే చాలా బాధగా ఉంది, అలాగాని వాళ్ళను ఆపను లేను కదా. నరేష్ నవ్వుతూ, మరి చదువు కోసం వాళ్ళు వెళ్ళాలి కదా, ఇక్కడే ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుంది, నువ్వు కూడా కాస్త ఆలోచించాలి కదా, నువ్వే ఇలా బాధగా ఉంటే వాళ్ళు నిన్ను చూస్తూ ఇక్కడ నుంచి అడుగైనా ముందు పెట్టగలరా అని అడిగారు. అన్నపూర్ణ ఇంకా బాధగా, ఏమోనండి అవన్నీ నాకు తెలియదు, ఇద్దరు ఒకేసారి వెళ్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, అదే కాక 2 సంవత్సరాలు తిరిగి రాకుండా అక్కడే ఉంటారు, మనకి దూరంగా ఉంటారు కదా. నరేష్ కూడా బాధగా అనిపిస్తుంది. మరి వాళ్ళని ఇక్కడే ఉండి చదువుకోమని చెప్పనా, అప్పుడు నీ కళ్ళెదురుగానే ఉంటారు అని అంటాడు. అన్నపూర్ణ, అయ్యయ్యో వద్దులేండి, పాపం వాళ్ళు ఇష్టపడి అంత దూరం వెళ్ళి చదువుకుంటాను అంటే మనం వద్దు అని ఆపటం కూడా భావ్యం కాదు, కానీ వాళ్ళు అంత దూరం వెళ్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది, ఇప్పటికే ఒకరిని పోగొట్టుకున్నాం, కళ్ళ ముందు ఉన్న వాళ్ళని కూడా ఇలా దూరంగా పంపటం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ వాళ్ళ ఇష్టం కోసం తప్పటం లేదు, నేను కాదు అని చెప్పలేకపోతున్నాను అని బాధగా అంటారు. నరేష్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అన్నపూర్ణను దగ్గరగా తీసుకొని 2 నిమిషాలు ఆలోచించి, మరి మనం కూడా వాళ్ళతో పాటుగా అమెరికా వెళ్ళిపోదామా అని అడుగుతుంది. అన్నపూర్ణ నరేష్కి దూరం జరిగి, మరి మనల్ని కూడా అక్కడికి రానిస్తారా అని అమాయకంగా అడుగుతుంది. వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారు, మనం వెళ్ళగలమా లేదా అనుకుంటూ. అన్నపూర్ణ మాటకి నరేష్ నవ్వుకుంటూ, రాణిస్తారులే, నేను చెప్తాను, అప్పుడు మనల్ని లోపలికి ఎంట్రీ అని రాణిస్తారు అని నవ్వుతూ అంటాడు. అన్నపూర్ణ నవ్వుతూ, సరే అయితే మరి లగేజ్ కూడా ప్యాక్ చేయండి, వెళ్దాం వాళ్ళతో పాటు, పాపం అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో, తిండి కూడా మనకి ఇక్కడ ఉన్నట్లు దొరకదంట, చాలా కష్టపడిపోతారు పిల్లలు, ఓ పక్క చదువుకుంటూనే ఓ పక్క వంట చేసుకుంటూ ఉంటారా ఏంటి, అదే నేనైతే వాళ్ళకి కరెక్ట్ టైంకి కడుపు నిండే విధంగా అన్నం పెట్టి అన్నీ చూసుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండవచ్చు, కాబట్టి మీరు త్వరగా ఆ టికెట్లు ఏవో బుక్ చేసేయండి, మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం అంటూ నరేష్ నోటి నుంచి ఎప్పుడైతే ఆ మాట వెళ్ళిపోదామని వచ్చిందో ఇక తొందర చేస్తుంది అన్నపూర్ణ. నరేష్, సరే నువ్వు లగేజ్ ప్యాక్ చేయి, నేను బయటకు వెళ్ళి టికెట్ బుక్ చేసి ఇంట్లో బావకి జగతికి పిల్లలకి కూడా విషయం చెప్తాను, వాళ్ళు కూడా మనం వాళ్ళతో పాటు వస్తున్నాం అంటే సంతోషపడతారు అంటూ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు ఫోన్ తీసుకుంటూ నరేష్.